జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 1 పరీక్ష రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 1 పరీక్ష రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి 3 రోజులు ఆర్కిటెక్చర్ పేపర్ 1 ఉంటుంది. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డులు 25లోగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 2 విభాగాలకు కలిపి 12 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్ కు అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిఫ్టు ఉదయం 9 నుంచి, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతి సెషన్ 3 గంటల వ్యవధితో ఉంటుంది. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. ఈసారి భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించినట్టు ఎన్టీఏ తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్తో పాటు ఏపీలోని 30 కేంద్రాల్లో పరీక్షలు ఉన్నట్టు అధికారులు వివరించారు. పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 10 భాషల్లో నిర్వహిస్తారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్లో చేపడతారు. ఈసారి పరీక్ష కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో 10th రాసిన వారు ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ కు హాజరవుతారు. ఆ సమయంలో వీళ్లకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్ ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలను తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. జేఈఈ మెయిన్స్ లో నెగిటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాధానం ఖచ్చితంగా రాస్తే 4 మార్కులుంటాయి. తప్పుగా టిక్ పెడితే -1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసే కన్నా వదిలేయటమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు అంటున్నారు. కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృధా చేయకూడదని, వాటి గురించి ఆఖరిలో ఆలోచించాలన్నారు. అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ముందుగానే జేఈఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన పత్రాలన్నీ సెల్ఫ్ డిక్లరేషన్, అండర్టేకింగ్ ఫామ్ దగ్గర ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. వాటర్ బాటిల్స్, హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులను అనుమతిస్తామని తెలిపింది.